దేవుని ప్రేమ ఎంత బలీయమైందంటే నీ సుఖాల్లో నీ సౌఖ్యాల్లో కాదు దేవుడు నిన్ను ప్రేమించేది, నీ ఘనతలో నీ మెప్పులో కాదు దేవుడు నిన్ను ప్రేమించేది, నీ కలిమిలో నీ ఆరోగ్యంలో కాదు దేవుడు నిన్ను ప్రేమించేది. అవన్నీ లేకపోయినా యేసయ్య నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, ఈ మాట నాకు చాలా ఇష్టం. గాడ్ లవ్స్ యూ ఈవెన్ వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోలేని పరిస్థితుల్లో ఉంటావు కొన్నిసార్లు. నీకు తెలుసు ఆ విషయం? సమ్ పీపుల్ హేట్ దేర్ లైఫ్స్. వారి జీవితాలను శపించుకుంటారు. నేను పుట్టకుండా ఉంటే బాగుండేదండి, నేను చచ్చిపోతే బాగుంటుందండి, నేను బ్రతికి ఎవరికి ప్రయోజనం లేదండి, నా బ్రతుకు ద్వారా ఏ ఒక్కరికి లాభం లేదు, ఐ హేట్ మై లైఫ్, నా జీవితాన్ని నేను శపించుకుంటున్నానండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. వారికి ఉన్న ఎడబాటును బట్టి కావచ్చు, కష్టాలను బట్టి కావచ్చు, ఇబ్బందులను బట్టి కావచ్చు. కానీ ఒక విషయం తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా యేసయ్య నిన్ను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. మనలో ఏ మంచి చూసి యేసు ప్రభువు మన కోసం సిలువలో మరణించాడు చెప్పండి. ఆయన